నమస్తే నరేష్ అన్న. అన్న నమస్తేనే. అన్న నేను నిజామాబాద్ డిస్ట్రిక్ట్ నబీపేట మండలం నంద్యాల నుంచి మాట్లాడుతున్నా. అన్న చెప్పండి. అన్న ఇది 1,20,000 ఉందన్న లోను. అన్న ఇది మన ఏయూ మేడం దగ్గర చూపిస్తే ఆమె ఏమన్నా అంటే ఆధార్ కార్డు ఒక పేరు, బ్యాంకులో లోన్లో ఒక పేరు అని చెప్పిందన్న. అది మరి దాన్ని సెట్ చేయించుకున్నావా? చెప్పిందన్న. అదే దాన్ని సెట్ చేయించుకున్నావా మరి? చేయించిన అన్న బ్యాంకులో నబీపేట యూనియన్ బ్యాంక్ అన్న ఇది. ఓకే, సెట్ చేపిస్తే అయిపోతుంది కదా మరి. అన్న సెట్ చేయించినావు అంటే అయిపోతుంది ఇక ఇది అయిపోతుంది. అంటే మొన్న మళ్ళీ ఏవోసారి ఫోన్ చేసిన మళ్ళా నైపేట్ బ్యాంక్ లా క్యాషియర్ మా బామ్మది పని చేస్తాడన్న. అయితే వాడు ఏమన్నాడంటే ఏవోసారి నీ పట్ట బుక్, ఆధార్ కార్డు, మళ్ళా బ్యాంక్ అకౌంట్ ఇవ్వమని చెప్పి ఇచ్చినావా? ఏవో పోతే ఏవో ఏమన్నాడు ఏవో మేడం ఇవ్వమని చెప్పాడు. ఈ క్లస్టర్ లో మీరు 5 ఇక్కడ మేడం ఉంటది కదా ఏవో మేడం, ఆమెకి అని చెప్తే ఆమెకి ఇచ్చిన. అయితే ఇచ్చిన తర్వాత ఇచ్చి కూడా ఇప్పుడు నేను అన్న నెలవునైతుంది. ఎప్పుడు ఇచ్చిన అంటే మన ఆగస్టు 20 తారీఖు ఇచ్చిన. ఓకే. అయితే మొన్న మళ్ళా నేను ఏవోసారి ఫోన్ చేసిన మొన్న 4 ఉన్నాడు. అయితే ఇప్పుడు కుటుంబ నిర్ధారణ నడుస్తున్నది. ఈ ఆల్రెడీ మీ బ్యాంక్ లో స్టడీ చేసుకోండి, ఏం కాదు అక్కడ నుంచి డైరెక్ట్ టచ్ చేస్తే మాకు ఇవ్వాల్సిన అవసరం లేదు అని అంటుంటా అన్న. అదే నేను ఏమంటున్నా, నువ్వు మొదలు ఇచ్చినావని మొదలు కావాలని అడుగుతున్నావు కానీ కాదు. కావాలి నాకు లోను. లోను మొదలు అన్ని డాక్యుమెంట్స్ ఇచ్చినావు, అయిపోయింది, ఇంకా రాలేదు అని చూస్తున్నావు. అవునవునన్న. ఇప్పుడు చూస్తే రాదు, అది ఎవరికి రాలేదు, వెయిట్ చేస్తున్నారు అందరూ. ఇప్పుడు ఈ నెలాఖరులు వస్తుంది నీది. అదే అన్న బాగా మా తమ్ముడికి వచ్చింది అన్న. మా తమ్ముడికి 1,36,000 వచ్చింది. మా అమ్మకి వచ్చింది అన్న, నాకు రాలేదు. అందరికి వచ్చింది. ఓకే, వాళ్ళిద్దరికి వచ్చింది. సంతోషం లేదా నీకు? సంతోషం ఉన్నది. ఇయ్యాల రేపు ఏ అన్న ఏ తమ్ముడు కాదు కదన్న. ఇవి ఎట్లున్నాయి రేపు అన్న ఎవడు కాదు. ఇయ్యాల రేపు మళ్ళీ అవుతారు కానీ ఎవడు ఇంటోడు కాదన్న. అట్లా అయిపోతుంది అన్నట్టు. గమన్నట్లు అయిపోయింది. అదే అదే వాడుకుంటది. అదే అదే మనకు రాలేదన్న బాధ కాదు, నాలోనికి వచ్చిందని బాధ ఎక్కువ అవుతుంది మనకు. మళ్ళీ ఈ సూపర్ నాగేశ్వరరావు కూడా ఏమని చెప్తుందన్న, 3 లక్షల మంది ఉన్నారు సాంకేతిక. అందులో నువ్వు ఉన్నావు అందులో 3 లక్షల మంది అంటున్నారు కదా అన్న. ఒక డౌట్ నాకు. అందులో నువ్వు ఉన్నావు. ఆల్రెడీ 2 లక్షలు అన్న. ఒక డౌటే నాకు. 2 లక్షల చిల్లర మంది అయిపోయింది, 50% అయిపోయిందని మొన్న చెప్పారు కదా అన్న. 22 లక్షల మంది అయిపోయారు. మొన్న 2 లక్షల చిల్లర మంది కుటుంబ నిర్ధారణ చేసినామని చెప్పి అన్నారు కదా. అవును అవును. ఇంకా సగం మంది ఉన్నారు అన్నారు కదా. అయితే ఇప్పుడు మొత్తం కలిపి ఇప్పుడు ఈ ఆధార్ కార్డు మిస్టేక్ వాళ్ళు, ఈ కుటుంబ రేషన్ కార్డు లేని వాళ్ళు అంటే ఎట్లా 5 లక్షల మంది ఉన్నారు కదా అన్న మొత్తం. అట్లా ఇగో ఆ లెక్కలు నీకు అవసరం లేదు, నాకు అవసరం లేదు. కానీ మనకు తెలిసిన లెక్క ఏంటిదంటే 2 లక్షల మీద ఉన్న వాళ్ళకి కొంతమందికి కొన్ని చోట్ల కుటుంబ నిర్ధారణ జరగలే. రేషన్ కార్డు లేని వాళ్ళు మొత్తం 5.5 లక్షలు ఈ రాష్ట్రంలో. అయితే 2 లక్షల లోపు మాత్రమే జరిగినాయి. కొన్ని చోట్ల 2 లక్షల కంటే ఎక్కువ చేసిర్రు. సో దాని ద్వారా తగ్గింది అది లెక్క. నీకు గుర్తుందా? ఫస్ట్ వీళ్ళు ఏం చెప్పారు, 1 లక్ష లోపట మాఫీ జరిగేటప్పుడు ఒక 18,000 అకౌంట్లు మిస్టేక్ వచ్చినాయని చెప్పారు. రెండోసారి 30,000 అకౌంట్లు అని చెప్పారు. ఆ 30,000 నువ్వు ఉన్నావు గట్ల నేను చెప్పేది. రాజకీయ నాయకులు కూడా ఇక నాయకులని అందుకే పేరు వచ్చింది అలాకు. రేవంత్ రెడ్డి అయితే అసలు మొత్తంగా చేసామని చెప్పి అంటున్నాడు. తుమ్మల నాగేశ్వరరావు అయితే ఉన్నాయి తుమ్మల నాగేశ్వరరావు అంటున్నాడు. వాళ్ళకి పొందలు లేకుండా అవుతున్నారు అన్న. అందుకే నేను ఏమంటున్నా, ఇవాళ తెలుస్తుంది మనకు వాళ్ళు ఏం పొంతన ఉన్నది ఏం లేదు. కూర్చొని ఒక జగన ముచ్చట పెట్టినప్పుడు చెప్తారు వాళ్ళు ఇక ఏం జరిగింది, నేనేం చెప్పినా నువ్వేం చెప్పినావు. ఇంకొకటి అన్న, నేను ఏం చేసిన 1,20,000 తీసుకొని వాళ్ళ దగ్గరనే పెట్టింది. సేవింగ్ అకౌంట్ ట్రాన్స్ఫర్ చేసుకొని వాళ్ళ దగ్గరనే పెట్టిన. నాకు వడ్డీ ఎంత కట్టించిందంట అన్న, 2,439 రూపాయలు వడ్డీ కట్టించింది అన్న. నేను ఎప్పుడు తీసుకున్నా అంటే జనవరి 2023 జనవరిలో తీసుకున్నా. తీసుకుంటే నాకు కేసీఆర్ మాకు వచ్చింది అన్న. 96,000 ఉంటాయి కేసీఆర్ మాకు వచ్చింది అప్పుడు. అయితే కేసీఆర్ మాకు వచ్చిన తర్వాత నేను ఏం చేసిన అంటే సేవింగ్ అకౌంట్ ట్రాన్స్ఫర్ చేయించుకున్నా అన్న. ఇంట్రెస్ట్ కట్టేసి అది ఎట్లా జనవరి అంటే 5 నెలల వడ్డీ తీసుకున్నారు అన్నాడు. సేవింగ్ అకౌంట్ ట్రాన్స్ఫర్ గుర్తు చేసిన నాకు 2,000 చిల్లరనే వడ్డీ కట్టించారు అన్నారు మొత్తం మీద. అట్లా అది ఉంచినందుకు బ్యాంకుల దగ్గర ఉంచినందుకు అర్థమైంది నాకు. నాకు ఎక్కువ వడ్డీ రావాలి కానీ అదే తక్కువ ఇచ్చారు, తక్కువ వడ్డీ కట్టించారు అన్న. ఇప్పుడు ఇది ఆధార్ డిస్ప్లే అని చెప్పి చెప్తున్నారు. అదే అర్థమైంది నాకు. వస్తుందట పక్క వస్తుంది అన్న. ఈ నెలాఖరున నీది అయిపోతుంది. అయిపోయినాక నాకు ఫోన్ చేయి. సరే సరే ఓకే.
సరే మంచిదన్న, సరే అన్న.